వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని స్థానిక మార్కండేయ కాలనీ నుండి ప్రధాన చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణిగుట్ల ప్రీతం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కళాశాలలు బంద్ చేయడం వల్ల విద్యార్థుల చదువులకు తరచూ ఆటంకాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్మెంట్ పథకాన్ని ఎత్తివేస్తే కుట్ర చేస్తూ ఫీజు బకాయిలు విడుదల చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడం సీఎం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గత 3 విద్యా సంవత్సరాల నుండి ఫీజు బకాయిలు 8,000 కోట్లు పూర్తిగా పెండింగ్లో ఉన్నాయని, ఫీజు బకాయిలు విడుదల లేక విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యాలు సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫీజు బకాయిలు విడుదలపై మాట తప్పారని, గతంలో డిగ్రీ కళాశాలలు రాష్ట్ర వ్యాప్తంగా సెమిస్టర్ పరీక్షలు బహిష్కరించడం వల్ల విద్యార్థులకు సకాలంలో పరీక్షలు జరగలేదని, ఫీజు బకాయిలు విడుదల చేస్తామని చెప్తే కళాశాలలు వారు ఫీజు పరీక్షలు నిర్వహించారన్నారు. ఇప్పటికే ఫీజు బకాయిలు విడుదల లేక డిగ్రీ పూర్తి అయిన విద్యార్థులు డబ్బులు కట్టి మరీ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారని, ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో సైతం సెప్టెంబర్ 15 నుండి ఫీజు బకాయిలు విడుదల చేసే వరకు కళాశాలలు నిరవధిక బంద్ చేస్తామని ప్రకటించాయన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలు బంద్ చేయడం వల్ల విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడుతుందని, వెంటనే ప్రభుత్వం కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పెండింగ్ ఫీజు రియంబర్మెంట్స్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థులను ఏకం చేసి ప్రభుత్వంపై మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి ఆజాద్, రామగుండం నగర అధ్యక్షుడు మాతంగి సాగర్, మహంకాళి లిటిల్, యశ్వంత్, అభిషేక్ సజ్జన్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికి ఏం లాభం వస్తుందని చెప్పి దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే నిధులు కొంత మన విద్యార్థులకు మనకు స్కాలర్షిప్ రూపంలో ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తే కొంతమంది విద్యార్థులు పై చదువులకు అర్హులైతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం అయితే ఏదైతే తప్పిదం చేస్తూ ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేస్తూ ఉన్నది. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలను కొల్లబడతాయని చెప్పి ప్రభుత్వాలను నిర్మిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వమా ఒక్కసారి మీకు విన్నవిస్తూ ఉన్నాము, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేయకపోతే ఎమ్మెల్యే కార్యాలయాలను, మంత్రుల కార్యాలయాలను కూడా ముట్టడియడానికి వెనుకబోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు నిరసనగా మేము ఒక క్రమశిక్షణతో వచ్చి చేస్తూ ఉన్నా కూడా మీరు ఎంతోమందితో ఇబ్బందులు చేసే ధోరణి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రయత్నాలకు భయపడే సంఘం కాదు ఇదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో మీరు ఈ రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మనకు పాఠాలు బోధించాలనంటే వాళ్ళకి ఇచ్చే నిధులను కూడా కేటాయించలేని పరిస్థితి. వాళ్ళకు కూడా ఒక పొట్ట ఉంటుంది, వాళ్ళకు కూడా జీతాలు అంతనే మన కాలేజీలో నడపగలుగుతారు. వాళ్ళకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇటు 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిందంటే వాళ్ళకు ఒక శిక్ష పడ్డది. మీరు కూడా అదే ధోరణిలో మీరు వ్యవహరిస్తే మీకు కూడా అదే శిక్ష పడుతుందని చెప్పి కూడా ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ మిత్రులకు, పోలీసు యంత్రాంగాన్ని కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.